ఇప్పుడు వాటి ఫుడ్ ఏం పెడతారండి ఇక్కడ? వాటికి ఫుడ్ అరటి దవ్వలు, అరటి దవ్వలు, కానీ ఎక్కువగా ఇవి చెరుకులు చెరుకు, అరటి దవ్వలు, గడ్డి, రాగి ముద్ద అంటే తోప అంటాం లాంగ్వేజ్ లో, అది కూడా ఒక పెద్ద బాండి పెడతారు. అంటే రోజు అవే పెడతారు? రోజు ఉంటాయి. కొబ్బరికాయ కూడా ఉంటుంది. కొబ్బరి పైన కొరడి తీసేసి ఓన్లీ ఆ కొబ్బరికాయ పెడతారు. అది ఎందుకు రాలేదండి అక్కడ? అది యాక్చువల్లీ యానిమల్ మేల్ మస్తులో ఉంది. మస్తులో ఉన్నప్పుడు మేల్ యానిమల్ ఎలిఫెంట్ ఎవరిని దగ్గరికి రానివ్వదు. ఈవెన్ మహావత్ మేల్. ఎందుకు అంటే మస్త్ అనేది ఒక పీరియడ్, టెస్టోస్టిరాన్ గ్లాండ్స్ ఇక్కడ ఉంటాయి. గ్లాండ్స్, ఆ గ్లాండ్స్ నుంచి ఒక లిక్విడ్ లాంటిది స్రవిస్తుంది అన్నమాట. సో దాన్ని బట్టి మనకి అది మస్తులో ఉంది అని చెప్పడం జరుగుతుంది. మస్తులో ఉన్నప్పుడు యానిమల్ కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది, అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. సో మనిషిని దగ్గరికి రానివ్వదు. మరి వాటి ఫుడ్ ఆ ఫుడ్ అదంతా కూడా మహావతి ఇస్తారు. మహావతికి కొంత అప్రోచ్ ఉంటుంది, బయటికి పంపించరు. సో దట్ ఏం చేస్తుందంటే ఈ ఎవరినైనా అటాక్ చేయడము, లేదంటే చెట్లని లాగేయడము అలా చేస్తుంది. ఈవెన్ ఇన్ ఫారెస్ట్ ఆల్సో అది కామన్ గా ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తుంటే చాలా జూలు చూసాం, ఎక్కువ జూలో ఎన్కరేజర్ లో ఉండి అవి జైల్లో ఉన్నట్లుగా ఫీల్ అవుతుంటాయి. అవును, కానీ ఈ జూకు ప్రత్యేకత కనిపిస్తుంది. అదే ప్రత్యేకత ఏంటంటే మన ఇందిరాగాంధీ జూ పార్క్ కి ఎన్క్లోజర్స్ అన్ని కూడా అంటే యానిమల్స్ అన్ని కూడా వాటి నిర్దిష్టమైన ఆవాసంలో ఉన్నట్టు ఫీల్ అవుతాయి. అంటే మీకు నేచురల్ ఫారెస్ట్ లో ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతాయి అన్నమాట.